రాత్రికాల సమయమందు దేవుని ఆయన నోట నుండి వచ్చినటువంటి పలుకులు, అలాగే భక్తుల జీవితాలలో నుండి దేవుడే వ్రాయించినటువంటి పరిశుద్ధాత్మ చేత వ్రాయించినటువంటి అమూల్యమైన జ్ఞాన సంగతులు, మహాభక్తులు, ప్రవక్తలు వీళ్ళందరూ చవక యేసుక్రీస్తు ప్రభువారే తన ముద్దు కుమారుడు ఈ లోకంలో అడుగుపెట్టి మనకు చాలా జ్ఞానపరమైన బుద్ధిపూర్వకంగా మనకు ఎలా బ్రతకాలో మనిషి నేర్పించి ఆయన తిరిగి తండ్రి వద్దకు వెళ్ళిపోయినాడు పిల్లలు. కనుక ఆ జీవన విధానంలో మనకు మాదిరి పెట్టినాడు యేసుక్రీస్తు ప్రభువారు. అలాగే అపోస్తలులు మాదిరి పెట్టినారు, ప్రవక్తలు ఆయన జ్ఞానాన్ని ప్రకటిస్తూ వచ్చినారు. మహాభక్తులు ప్రవక్తలను దేవుని ఆలోచనలను విని చాలా భక్తిపూర్వకంగా బ్రతికినటువంటి బిడ్డలుగా, దైవజనులుగా, ఆయన దాసులుగా పనిచేసి మనకు వారు కూడా మాదిరి పెట్టారు. అంటే మాదిరిలో మనము ప్రతిరోజుగా కొన్ని మాటలతో మనము చెక్కబడనికి, దిద్దబడనికి, అలాగే దేవుని పాదాల చెంతకు వచ్చి ఆయన అమూల్యమైనటువంటి జ్ఞాన సంగతులు విని మనము ఆ విధానంలో బ్రతకడానికి గొప్ప గ్రంథాన్ని కూడా దేవుడు మన చేతికి అందించడం జరిగింది. ఇది పరలోకము నుండి వచ్చినటువంటి దైవ గ్రంథము, బైబిల్ గ్రంథము. కనుక అంత గొప్పదైన దివ్య గ్రంథం కనుక దేవుని దగ్గర నుండి ఆయన నోట నుండి వెలువడినటువంటి మాటలకు మనం గౌరవించి, ప్రేమించి దాని ప్రకారం నడవాలని దేవుడు కోరుతున్నారు. కనుక అటు స్థితిలో మనము పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి అలాంటి కృప, దయ, కనికరములు ఇచ్చునుగాక. చూడండి, చదువుకున్న లేఖన భాగం మరొకసారి చదువుకున్నాము. ఆదికాండము 14వ అధ్యాయము 14వ వచనం మరొకసారి చదువుకున్నాము. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మందిని వెంట పెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. చూడండి ప్రియులారా, ఇక అబ్రహాము ఎంతమందిని ఆత్మీయంగా చూడండి కన్నాడు, అనగా ప్రభువులోకి మార్చినాడు అని మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ వ్రాయించినటువంటి మాట 318 మంది తన ఇంట పుట్టిన వారిని అందరినీ తోడుకొని ఒక పట్టణంలోని రాజులను తరిమినట్టుగా మనం చూస్తాం. ఆయన ప్రభు వైపుకు, అబ్రహాము ప్రభు వైపుకు 318 మందిని మార్చినాడు ఆయన సొంత ఇంటిలో నుండి. కనుక ప్రియ దేవుని సంగమా, నీవు నేను అందరము కూడా మన కుటుంబాలలో, లేక మన రక్త సంబంధికుల్లో, మన బంధువులలో, ఇరుగు పొరుగు ఎవరైనా సరే మనము కూడా ఒకరిని, ఇద్దరిని, ముగ్గురు, నలుగురిని, కొంతమందిని సత్యముకు పరిచయం చేయాల్సిన బాధ్యత దేవుడే క్రైస్తవ బిడ్డల మీద పెట్టాడు. ఏ బాధ్యత పెట్టాడు? సత్యంలోకి వెళ్ళుటకు, సత్యాన్ని వారిలో శిబిరింపజేయుటకు, సత్యమైన దేవుణ్ణి తెలుసుకున్నటకు. నేనే మార్గం, సత్యం, జీవం అన్న దేవుని దగ్గరకు వస్తే అది నిత్య జీవం. కనుక ఆ నిత్య జీవమును పరిచయం చేసే బాధ్యత ప్రతి ఒక్కరి క్రైస్తవ బిడ్డల మీద దేవుడు పెట్టి ఉన్నాడు. ఈయన 318 మందిని కన్నాడు ఆత్మీయంగా, అంటే ప్రభు వైపుకు చేరుస్తూ వచ్చినాడు తన ఇంటి వారిని. అంతమందిని చేరుస్తూ వచ్చి అక్కడ రాజులను సైతం తరిగినట్టుగా మనం చూస్తాం. సత్యములోకి మలిచినట్టుగా ఆ 318 మందిని అబ్రహాము అలాంటి గొప్ప కార్యం చేసినట్టుగా మనం గ్రంథంలో ఆదికాండము 14వ వచనంలో మనము చూస్తాం ప్రియుల. కనుక నీవు నేను అందరం కూడా ఒక్క ఆత్మనైనా, మన కుటుంబంలోనే కావచ్చు, బంధుమిత్రుల్లో కావచ్చు, స్నేహితుల్లో కావచ్చు, ఎవరైనా కానివచ్చు, ఎవరైనా సరే 1-2 ఆత్మలైనా మనము ఆ సత్యమైన దేవుని వైపుకు వారిని మళ్ళించినంత మాత్రాన మనకేం గొప్ప లాభము లేదు, కానీ ప్రభు సంతోషపడతాడు. దానికోసమే
ప్రభువు పరలోక రాజ్యంలో దేవదూతలు 24 పెద్దలు, అలాగే 4 ప్రధాన దూతలు, కోటాను కోట్ల దేవదూతలు ఒక్క పాపి మారితే అక్కడ పెద్ద పండగ అంట. ఒక్క పాపి మారితే పెద్ద పండగ పరలోక రాజ్యంలో. కానీ ఈరోజు అయితే ఒక గొప్ప పండుగ జరుగుతుంది. ఏం పండుగ ఈరోజు? ఉగాది. ఈ లోకంలో అయితే మనం ఒక పండగలకు, పబ్బాలకు, కొత్త సంవత్సరాలకు, లేదా పుట్టిన తేదీలకు, లేదా ఉద్యోగం వచ్చినందుకు, లేదా ఒక ఆస్తి తగాదులో ఆస్తి వచ్చినందుకు అలా ఒక పండగ చేసుకుంటాం. కానీ నిజమైన పండగ, నిజమైన సంతోషం ఏదంటే క్రీస్తుకు దగ్గర కావడం, క్రీస్తు రక్షణ పొందుకోవడం. క్రీస్తు రక్షణ పరిచయం చేస్తే చాలా విలువైన ఆస్తి అది. ఎందుకంటే పరలోక రాజ్యము ఇచ్చేది ఆయనే కనుక, మనము క్రైస్తవులు నమ్ముతాం కనుక ఆ రాజ్యానికి పరిచయం చేస్తే చాలా ధన్యత, దీవెన, ఆశీర్వాదం ప్రియులారా. దేవుడు సంతోషిస్తాడు. దేవుడు సంతోషిస్తే చాలా ఆ సంతోషించిన మనిషిని బట్టి దేవుడు మళ్ళీ సంతోషపడతాడు. కనుక అది ఒక బాధ్యత పెట్టినాడు. ఎందుకంటే ఏ గొర్రెలు అనగా క్రైస్తవ పిల్లలు లేక క్రైస్తవ పిల్లలు కాకపోయినప్పటికీ ఎవరైనా పాపులైనా ఎవరైనా సరే, అందరం ఒకప్పుడు పాపం చేసిన ఎవరము లేము. అది రోజు కూడా మనము మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎవరు నీతిమంతులు లేమనే మాట ప్రతిరోజు కూడా ఆ మాట వస్తుంది. ఎవరు లేము. కానీ అందరినీ మారు మనసు కలగమని దేవుడు ఆలోచన ఉన్నది. దేవుని ఆలోచన ఉన్నది. ప్రతి ఒక్కరూ దేవుడు ఇస్తున్నటువంటి కృప, మహదైశ్వర్యము, ఆయన వరము పొందుకొని నిత్యత్వంలో ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. కనుక ఈ బాధ్యత కలిగి ఉండమని దేవుడు చెప్తున్నాడు. 318 మందిని అబ్రహాము మరిస్తే నీవు నేను అందరము కూడా ఒక్కరికన్నా దేవుని సువార్త చెప్పి ఆ సత్యమైన క్రీస్తును పరిచయం చేద్దామనే ఆలోచన ఉండాలని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మన సొంత కుటుంబంలోనే కావచ్చు, రక్త సంబంధంలోనే కావచ్చు, స్నేహితులే కావచ్చు, మన పగవారే కానివ్వచ్చు, ఎవరైనా కానివ్వండి ప్రియులారా, మనము ఒక్కరికైనా దేవుని సత్యాన్ని తెలియపరిచి ఆ సత్యంలో ఉన్న మాధుర్యము, ఆ జుంటి తేనెల కన్నా ఎక్కువ మధురము, తీపి కలిగినటువంటి వాక్యమైన దేవుణ్ణి పరిచయం చేయాలని మనకు లేఖనము తెలియపరుస్తూ వస్తుంది. చూడండి, ఆదికాండము 22వ అధ్యాయము 8వ వచనము మాట చూస్తాం. చూడండి, ఆదికాండము 22వ అధ్యాయం 8వ వచనము. అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకోనని చెప్పాను. ఇక్కడ ఈ పిల్లవాడు బాగా జ్ఞాపకం వచ్చిన పిల్లవాడు తన తండ్రిని అడుగుతూ ఉన్నాడు. దేవుడు ఒక మోరియా పర్వతం మీద, ఒక కొండ మీద నీ ఒక్కగానొక కుమారుడిని నాకు బలి ఇవ్వమని ఒక పరీక్షగా ఒక ఆజ్ఞ ఇచ్చినాడు, ఒక మాట జారీ చేసినాడు. నీ ఒక్కగానొక కుమారుణ్ణి నాకు బలి ఇవ్వాలి అని చిన్న పరీక్ష. ఆ పరీక్షలో అబ్రహాం చక్కగా పాస్ అవ్వటం జరిగింది. ఆ పరీక్షను నమ్మినాడు, ఆత్మలో బలి వాలిని పూనుకున్నాడు. గ్రంథంలో అయితే ఆ బలి ఇచ్చేనని కూడా వ్రాయబడుతూ వచ్చింది. ఎందుకంటే హృదయంలో ఇచ్చేస్తానని అనుకున్నాడు కనుక, కానీ బలి అయితే జరగలేదు. కానీ ఇస్తేస్తానని పూర్తిగా నిశ్చయించుకున్నాడు కనుక బలి ఇవ్వటం జరిగింది. కనుక దేవుడు ఏమన్నాడంటే, నీ ఒక్కనై ఉన్న కుమారుని నాకీయ వెనుదీయలేదు కనుక, ఆ ఒక్క కుమారుని నాకు ఈయనకి వెనుతిరగలేను. ఏదో యాక్టింగ్ చేయలే అక్కడ, నేను కత్తిస్తానే దేవుడు ఆపుతాడు అనే యాక్టింగ్లో అయితే నీవు లేవు. నిజంగానే కత్తి తన బిడ్డపై దించనీకి రెడీగా ఉన్నాడు. రెడీగా ఉండడం కాదు, ఎత్తి దించేస్తామనే ఇదిలో ఆయన ఉండినప్పుడు అబ్రహాం అని ఆకాశం నుండి స్వరం వినిపించి, ఆగు
ఇందు మూలముగా నీవు నీతిమంతుడు అని నేను ఎంచుకుంటున్నాను కనుక ఆ పిల్లవాడిని వదిలి అది ఆ యొక్క కొమ్ములు తిరిగి ఆ యొక్క బదులు తిరిగి ఉన్న పొట్టేలును తెచ్చి నీవు బలివు. ఇవ్వాల్సింది నీ కుమారుని కాదు, ఇవ్వాల్సింది నా కుమారుడు ఒకడు యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు ఒక ఆయన ఉన్నాడు, నా సొంత బిడ్డ, నా కుమారుడు పరిశుద్ధుడు. నీ కుమారుని బలిదారా అనేక మంది పాపాలు సృష్టిలో ఉన్న ప్రతి మనిషి పాపాలు పోకపోవచ్చు, కానీ నా కుమారు పాపము తీసివేయబడుతుంది. ఆ అధికారము క్రీస్తుకు నేనే స్వయంగా ఇచ్చి ఉన్నాను. నా మాట తప్పే కుమారుడైతే కాడు ఆయన అని చెప్పేసి ఒకటే గొప్ప బలి, చీటికి మాటికి మళ్ళీ బలులు చేయలే ఆయన దేవుడు. ఒక్కటే బలి అందరి కోసం క్రీస్తు ప్రభువారిని శాపముగా చేసి పాప భారమంతా ఆయన భుజాల మీద వేసి, మన పాప భారమంతా ఆయన భుజాల మీద వేసి ఆయనను శాపము చేసి క్రీస్తును కలువరి శిలువలో నలుగు కొడుతూ ఉంటే తండ్రి సంతోషించెను. ఎందుకయ్యా ఈ సంతోషం అంటే, భూలోకంలో ప్రతి మనిషిని నేను కాపాడుకుంటాను, ప్రతి పాపములో ఉన్న ప్రతి మనిషిని నేను పవిత్రత ఇచ్చి నా దగ్గర చేర్చుకుంటాను, నా సన్నిధిలో ఉంచుకుంటాను, మీరు నా సొత్తు, నా ఆస్తి, పరలోక రాజ్యం ఇస్తానన్న దేవుడు నమ్మదగినవాడు అని ఆయన సొంత బిడ్డను వెనుదీయక ఇచ్చేశాడు. ఎవరి కోసం? మన అందరి పాపములైన మన అందరి కోసం దేవుడు తన సొంత కుమారుని వెనుదీయక ఇచ్చేసినాడు. ఈ చెప్పిన తర్వాత కూడా ఆయన కూడా కుమారుడు కూడా తండ్రితో సమానులుగా ఉండి ఆ భాగ్యమని ఎంచుకోక ఆయన కూడా తండ్రి మాటను మీరకుండా వచ్చి ఆ గొప్ప కార్యము ఆ బలి అయిన మనను కాపాడి రక్షించి పరలోక రాజ్యం చేస్తున్న గొప్ప దేవుడు ప్రియులారా ఆయన. అందుకే గొర్రె పిల్లను దేవుడే చూసుకుంటాడు. గొర్రె పిల్ల ఏవైతే నీవని నాకు తెలుసు, ఇప్పుడు ప్రస్తుతానికి ఆయనే చూసుకుంటాడని తన ముందు కుమారునితో ఈ యొక్క అబ్రహాము ఇస్సాకుతో చెప్తూ ఉన్నాడు. పిల్ల చూడండి, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 8వ వచనము చదువు. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు కనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు కనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించెను. ఆయన వాగ్దానం చేసినటువంటి దేవుడు, మీ పూర్వీకులను కాపాడినటువంటి దేవుడు, బాహుబలము చేత మిమ్మల్ని రప్పించిన దాసుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించిన దేవుడు, ఆ యొక్క ఫరో చేతిలో రాజు చేతిలో నుండి విడిపించిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన బాహుబలము గొప్పది చేత ఆ యొక్క బాహుబలము గొప్పదాని చేత మీకు రక్షణ ఇచ్చి మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చినాడు. అట్టి దేవుణ్ణి కలిగి ఉన్నాము మనం అందరం కూడా. చూడండి, కీర్తన గ్రంథము 107 6వ వచనము మాట చదువుదాము. కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 107 6వ వచనం. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించుతూ వచ్చినారు. చూడండి, కష్టకాలంలో ఎవరైనా చూడండి, మనకు ఒక పారి బీదలుగా ఉంటున్న వారు అనారోగ్య పరిస్థితి వచ్చే సత్యవృత్తి ఒక 20,000 30,000 50,000 ఒక 1,00,000 అప్పు చేసి పెట్టుకుంటాం. ఒకవేళ అనారోగ్యం వస్తే ఇంకా అంతకు మించి పేదవారు పెట్టలేరు. ఇంకా ప్రాణాలను వదిలేసుకోవటమే. ఉన్నవారు పెట్టుకోవచ్చును, కానీ దేవుడు ఆయుష్ ఇస్తే వారికి ఎంత ఉన్నాను వారు కూడా ఫెయిల్ అవ్వాల్సిందే. ఎంత ఉన్నాను మరణవశములు వారి చేతులన్నీ ఉండవు, కానీ డబ్బు ఉంటుంది కనుక ఒకవేళ ఆయుష్ ఉంటే
ఆ డబ్బుతో వైద్యం చేత బ్రతికింపవచ్చు. ఆయుష్ లేకపోతే వారు కూడా వ్యర్థమైపోతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని ప్రతి కష్టము, అది ఏ కష్టమైనా కానివ్వండి, అనారోగ్యత కానివ్వండి, శత్రువులు వచ్చి నిందబడడం కానివ్వండి, కుటుంబ పరిస్థితుల్లో ఇబ్బందులు కానివ్వండి, ఆ యొక్క పరవచేతుల నుండి విడిపించడం కానివ్వండి, చాలా కష్టాలు, వాళ్ళు దాసులుగా ఉండి అక్కడ నలిగి మగ్గిపోతున్న జీవితాలను ఆయన సముద్రాన్ని సైతం, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి గోడలుగా నిలబెట్టి రాశిగా పోసి ఆయన వారిని కాపాడుకుంటూ వచ్చినాడు. కనుక ఇటు దేవుడు మనకు ఆపద కాలంలో మనము మొరపెట్టిన వారిగా ఉంటే ఆయన మన ఆపద నుండి ఆయన విడిపించే దేవుడుగా మనకు గ్రంథంలో కనపడతా ఉంటున్నారు. చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 8వ అధ్యాయము ఒక మాట చదువుకున్నాం. చూడండి, 8వ అధ్యాయం 2వ వచనము ఒక మాట చదువు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేసెను. మోషే గారికి మన పరమ తండ్రి ఆ యొక్క విధులు, న్యాయ శాసనాలు, కట్టడలు అన్నీ చెప్పి ఒక ధర్మశాస్త్రాన్ని మోసే ద్వారా దేవుడు వ్రాయిస్తూ వచ్చి, ఇవి విధులు, ఇవి న్యాయ శాసనాలు, ఇవి కట్టడలు, ఇవి దేవుని ఆలోచన విధానం, ఇదంతా నీ ప్రజలకు చెప్పి సర్వసత్యమైన క్రీస్తులేకి లేక తండ్రిలేకి పరిశుద్ధాత్మలేకి వచ్చులాగున ఈ ధర్మం నియమములు, ఈ ధర్మశాస్త్రంలోని కట్టడలు, శాసనాలు, ఉద్దేశాలన్నీ వ్రాయించి వారికి వినిపించి సత్యములో పెట్టుము, క్రమంలో పెట్టుమని ధర్మశాస్త్రాన్ని ఇచ్చినాడు. ధర్మశాస్త్రం అయితే ఇచ్చినాడు. పాపానికి సామాన్యంగా రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదని చెప్పిన దేవుడు ఈ గొర్రెల మేకల రక్తంతో మాత్రమే పూర్తి రక్షణ, పూర్తి పాపము పోతాదంటే అది కుదరని పని. కనుక దేవుడు ఆలోచన చేసినట్టుగా ఇవ్వాల్సింది ఇస్సాకు అయిన నీ కుమారుని బలి కాదు, క్రీస్తు అయిన నా కుమారుని బలి ఇస్తేనే అది సంపూర్ణమవుతుంది. పాపాలు తీసివేయగలిగిన అధికారం నా కుమారునికి మాత్రమే ఇచ్చాను, నీ కుమారునికి లేదు. పాపాలు తీసివేసే అధికారం నీ కుమారునికి లేదు, ఇస్సాకుకు లేదు, కానీ నా కుమారునికి ఉంది. ఎందుకనగా ఆయన కేవలము ఉన్నత లక్షణములు కలిగినటువంటి పరిశుద్ధుడు. నా మాట చెప్పినట్టు చేయగలిగిన సమర్థుడు. సమస్తమును ఆయన మూలముగానే కలిగినవి. ఆయనే మిమ్మును ఈ సృష్టిని తయారు చేసిన వాడు నా కుమారుడే అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు అనగా మన పరమ తండ్రి, పరలోక రాజ్యమును కట్టినవాడు, స్వయంభవుడు, అనువాడు, ఉన్నవాడునైనటువంటి పరలోక రాజ్యమును కట్టినటువంటి వాడు మన పరలోకపు తండ్రి తన కుమారునికి సమస్తమును అప్పచెప్పినాడు. ఎందుకు సమస్తమును అప్పచెప్పినాడు అంటే ఆయన మాత్రమే ఆ తండ్రి మాట కరెక్ట్గా చేయగలడనే నమ్మకము, ఆయన మాత్రమే పరిశుద్ధుడనే నమ్మకము తండ్రికి ఉన్నది. కనుక ఆయన ఎక్కడ కూడా ఇది చేయి నా కుమారుడు అంటే ఎక్కడ నేను చేయను అనలే. పరిశుద్ధాత్మ దేవుడు కానీ కుమారుడు కానీ ఆయన చెప్పిందే చేస్తూ వచ్చాను. అందుకే యేసు ప్రభు అప్పుడప్పుడు అక్కడక్కడ నేను తండ్రి మాటలే, ఆయన చెప్పిందే, ఏది చూచానో ఏది విన్నానో అదే చేశాను అని ప్రభు చెప్తే ఈ క్రీస్తు శిష్యులైన అపోస్తలులు కూడా అదే చెప్పినారు. మేము ఏదైతే తడిమిలాడి ఆయన సహవాసంలో ఉన్నామో అదే మేము చెప్తున్నాము, మేము కొత్తగా చెప్పేదేమి లేదు, ఆ సృష్టికర్తను చెప్పామని చెప్పినారు. అసలు గ్రంథంలో అపోస్తలులు కానివ్వండి, దేవుని కుమారుడు, పరిశుద్ధాత్ముడు, దేవుని భయం కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఏకభావం, ఏకాత్మతోనే కలిగి ఉన్నారు కదా. ఇదే ఈ లోకంలో జరుగుతున్నటువంటి ఒక్కొక్క మినిస్ట్రీస్లో ఒక్కొక్క వ్యత్యాసం, ఒక్కొక్క సంఘములో ఒక్కొక్క తేడా, ఒక్కొక్క